మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. ఓట్ల చోరీ ఏదైతే ఉందో దాని గురించి కూడా ప్రజలకు చెప్పాలి అన్నట్లు వ్యాఖ్యలు చేశారు. ఓఫర్ చోర్లు, 2G చోర్లు, అది అగస్తా హెలికాప్టర్ చోర్లు, సబ్మరీన్ చోర్లు, ఈరోజు చోరీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను రాహుల్ గాంధీ గారిని ఒకటే అడుగుతున్నాను, మీరు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని అడగండి, మజ్లీస్ పార్టీ ఏ విధంగా గెలుస్తుంది? ఓట్ల చోరీతో గెలవట్లేదా? మరి మీరు ఏం చేస్తున్నారు? రాహుల్ గాంధీ గారి ఒక ప్రభుత్వము, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ చెప్పిన తర్వాత కూడా దొంగ ఓట్లు నమోదులకు మీరు ప్రోత్సహిస్తున్నారా లేదా? ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఒక చొరబాటుదారులు, ఇన్ఫిల్ట్రేటర్స్, బంగ్లాదేశీలు కావచ్చు, రోహింగ్యాలు కావచ్చు, అదేవిధంగా మన ఇక్కడ వచ్చినటువంటి ఒక ఈ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఒక చొరబాటుదారులు భారతదేశంలో ఉండి ఇక్కడ దొంగ ఓట్లు చేసుకొని ఈరోజు మిమ్మల్ని గెలిపిస్తూ వస్తున్నారు. బెంగాల్లో కానీ బీహార్లో కానీ గతంలో గెలిపించారు మిమ్మల్ని. ఇప్పుడు మీరు గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఈ ఓటు చోరీకి సంబంధించినటువంటి ఒక ఏదైతే మీరు చోరీ తీసుకొచ్చారో అది మీకు వర్తిస్తుంది. మేము అందుకని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రతిపక్ష పార్టీలో నేతలు ఇన్క్లూడింగ్ రాహుల్ గాంధీ గెలిచినటువంటి సీట్ల మీద దర్యాప్తు చేసి ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయి, ఎన్ని డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి, ఎంతమందికి డబుల్ ఈసీ కార్డు ఉన్నాయి అనేది దర్యాప్తు ఫస్ట్ రాహుల్ గాంధీ గారి కాన్స్టిట్యూన్సీ నుంచి మొదలు పెట్టాలి. ఇది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రెండోది, తెలంగాణలో కర్ణాటకలో ఎక్కడైతే మజ్లిస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి దొంగలు వేల ఓట్లు కూడా దొంగల ఓట్లు చేస్తున్నారు. ఈ దేశంలో చోరీ ఓట్లు, దొంగ ఓట్లు అన్నీ కూడా దీనికి తండ్రి తల్లి అంతా కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ తల్లి తండ్రి అయిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ విధంగా మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు ఆపరేషన్ సింధూర్ నమ్మరు, మీరు సర్జికల్ స్ట్రైక్ నమ్మరు, మన ఆర్మీని నమ్మరు, చైనాని నమ్ముతారు, పాకిస్తాన్ నమ్ముతారు. కాబట్టి మీరు ఓట్ల చోరీ విషయంలో మీరు ఓడిపోతున్నారు కాబట్టి ఈ చోరీ తీసుకొస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చేస్తుంది. రెండోది, ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ కాదు, ఇది ప్రజలు స్వచ్ఛందంగా, విద్యార్థులు స్వచ్ఛందంగా, యువకులు స్వచ్ఛందంగా వచ్చి ఈ తిరంగా యాత్రలో పాల్గొంటారు. హర్ ఘర్ తిరంగాలో ఇప్పటికే 40 లక్షల ఇళ్ల మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతానికి అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఇంటి మీద జెండా ఎగిరేయాల్సినటువంటి అవసరం ఉంది. అందరినీ మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం, మన దేశభక్తిని మనం చాటుదాం. ఈరోజు ప్రపంచ దేశం అంతా కూడా, ప్రపంచంలో అన్ని దేశాలు కూడా భారతదేశం ఐక్యతను చూసి వాళ్ళు భయపడాలి, కానీ మనలో మన అనైక్యతని ప్రదర్శించకూడదు. కానీ ఆ ఐక్యత కోసము ఈరోజు ఈ హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం, ఇది రాజకీయాలతో ప్రేరితమైన కార్యక్రమం కాదు. కాబట్టి నేను తెలంగాణలో అందరినీ కూడా కోరుతున్నాను, ముఖ్యంగా యువకులను కోరుతున్నాను, ఈ హర్ ఘర్ తిరంగాలో ఇవాళ రేపు ఇళ్ల మీద జెండాలు ఎగిరేయండి, తిరంగా ర్యాలీలో పాల్గొనండి.